హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాధా. నా వయస్సు 20 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. మాది ఒక చిన్న గ్రామం. మా ఇంట్లో నేను, మా అమ్మ మాత్రమే ఉంటాము. మా నాన్నగారు 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మ వ్యవసాయ పనులకు వెళ్తూ నన్ను కూడా పనికి రమ్మనేది. కానీ నాకు చదువుకోవాలని ఉండేది. అమ్మ చెప్పినా వినకుండా కాలేజీకి వెళ్లేదాన్ని. పరీక్షల సమయం దగ్గర పడింది. ఫీజు కట్టాలి. అమ్మను డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పింది. చదువు ఆపేసి ఇంటి దగ్గరే ఉండు అని అంది. నాకు చాలా బాధగా అనిపించింది. చదువుకోవాలని ఏం చేయాలో తోచలేదు. ఒకరోజు అమ్మ నన్ను దగ్గర్లోని ఒక పొలంలో పనిచేసే లక్ష్మయ్య గారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇతను మంచి మనిషి, ఇక్కడ ఏదైనా పని ఉంటే చూడమని అడుగు అని చెప్పింది. లక్ష్మయ్య గారు మమ్మల్ని చూసి జాలిపడ్డారు. మా దగ్గర ఇప్పుడు గడ్డివాము వేసే పని ఉంది. నువ్వు సహాయం చేస్తే రోజు కూలి ఇస్తాను అన్నారు. అమ్మ సరేనంది. నాకు చదువు కంటే ముఖ్యమైనది మరొకటి లేదనిపించింది. తప్పక సహాయం చేస్తానని చెప్పాను. మరుసటి రోజు ఉదయం నేను, అమ్మ లక్ష్మయ్య గారి పొలానికి వెళ్లాము. అక్కడ చాలా మంది కూలీలు గడ్డిని ఒక దగ్గరకు చేర్చి వాము వేస్తున్నారు. లక్ష్మయ్య గారు మాకు పని చూపించారు. నేను, అమ్మ కలిసి గడ్డిని మోస్తూ వాము దగ్గరకు చేర్చుతున్నాము. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. అందరూ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. నేను కొంచెం దూరంగా ఒంటరిగా కూర్చున్నాను. అంతలో లక్ష్మయ్య గారి కుమారుడు గోపి నా దగ్గరకు వచ్చాడు. వాడు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. గోపి గట్టి శరీరం, కాంతివంతమైన చర్మం, మందారం పుష్పాల్లా మెరిసే కళ్లతో నన్ను చూస్తూ నడిచి వచ్చాడు. అతని చిరునవ్వు నా గుండెలో ఒక తీపి గిలిగింతను రేకెత్తించింది. హాయ్, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు రాధ అని సిగ్గుగా చెప్పాను. నువ్వు కొత్తగా వచ్చావా పనికి అని అడిగాడు. అవును, మా నాన్న చనిపోయారు. అందుకే అమ్మతో కలిసి పనికి వచ్చాను అని చెప్పాను. వాడు జాలిగా నా వైపు చూశాడు. చదువుకుంటున్నావా అని అడిగాడు. అవును, డిగ్రీ చదువుతున్నాను. కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని బాధగా చెప్పాను. గోపి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత, నేను నీకు సహాయం చేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నిజంగానా? మీకు ఎలా తిరిగి చెల్లించాలో నాకు తెలియదు అన్నాను. పర్లేదు, నువ్వు బాగా చదువుకుంటే అదే నాకు సంతోషం. రేపు సాయంత్రం మా ఇంటికి రా. నాన్నతో మాట్లాడి నీకు డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పాడు. అతని స్వరంలో ఒక ఆకర్షణీయమైన మాయ ఉంది. నా గుండెను కదిలించింది. అతని చూపులు నన్ను ఒక తీవ్రమైన ఆకర్షణలో బంధించాయి. మరుసటి రోజు సాయంత్రం నేను వాళ్ల ఇంటికి వెళ్లాను. గోపి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించాడు. వాళ్ల ఇంటి హాలులో కూర్చున్నప్పుడు అతని చూపులు నా శరీరాన్ని తడమడం మొదలైంది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. గోపి వాళ్ల నాన్నతో నా పరిస్థితి చెప్పాడు. లక్ష్మయ్య గారు మంచి మనసున్న వ్యక్తి. ఆయన వెంటనే నాకు పరీక్ష ఫీజు కోసం డబ్బులు ఇచ్చారు. నేను వారికి కృతజ్ఞతలు చెప్పాను. ఆ రోజు నుండి గోపి నాకు మంచి స్నేహితుడయ్యాడు. తను డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరం కలిసి చదువుకునే వాళ్లం. ఒక సాయంత్రం మేమిద్దరం పొలం గట్ల వెంట నడుచుకుంటూ వెళ్తున్నాము. చుట్టూ పచ్చని పంట పొలాలు, దూరంగా గడ్డివాములు కనబడుతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. చల్లని గాలి మా శరీరాలను తాకుతూ ఒక ఉద్వేగకరమైన అనుభూతిని కలిగించింది. గోపి నన్ను ఒక గడ్డివాము దగ్గరకు తీసుకువెళ్లాడు. ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది అన్నాడు. ఇద్దరం గడ్డివాము మీద కూర్చున్నాము. గడ్డి మెత్తగా, సుగంధంగా ఉంది. చుట్టూ నిశ్శబ్దం, గాలి సన్నని శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గోపి నా వైపు తీవ్రమైన చూపులతో చూశాడు. అతని కళ్లలో ఒక ఆవేశం, కోరిక నాకు స్పష్టంగా కనిపించాయి. నా శరీరంలో ఒక తెలియని అలజడి మొదలైంది. మా మధ్య మాటలు తగ్గిపోయాయి. గోపి మెల్లగా నా చేయి పట్టుకున్నాడు. అతని స్పర్శ వెచ్చగా, ఆకర్షణీయంగా ఉంది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను నా దగ్గరకు జరిగి, నా బుగ్గను సున్నితంగా నిమిరాడు. అతని వేళ్లు నా చర్మాన్ని తాకినప్పుడు, నా శరీరం వణుకుతో స్పందించింది. నేను సిగ్గుతో తల వంచాను. కాని అతని చూపులు నన్ను బంధించాయి. అతను నా ముఖాన్ని ఆత్మీయంగా చూస్తూ,
మెల్లగా నా పెదవుల వైపు దగ్గరయ్యాడు. అతని శ్వాస నా ముఖాన్ని తాకినప్పుడు నా శరీరంలో విద్యుత్ తరంగం పరుగెత్తినట్లు అనిపించింది. గోపి నా పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దు మృదువుగా మొదలై క్రమంగా తీవ్రమైంది. నా పెదవులను అతను ఆస్వాదిస్తూ మరింత లోతుగా ముద్దు పెట్టాడు. నేను అతని ముద్దుకి స్పందించాను. మా పెదవులు ఒక ఉద్వేగకరమైన లయలో కలిశాయి. అతని చేతులు నా నడుమును చుట్టుకుని నన్ను గట్టిగా ఆలింగనం చేశాయి. నా శరీరం అతని స్పర్శకు లొంగిపోయింది. గడ్డివాము మీద మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నాము. చల్లని గాలి, గడ్డి సుగంధం, గోపి శరీరం నా శరీరాన్ని తాకినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ఆవరించింది. గోపి నా జుట్టును సున్నితంగా నిమిరాడు. నా మెడపై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రతి ముద్దూ నా శరీరంలో కొత్త అలజడిని రేకెత్తించింది. నేను అతని భుజాలను గట్టిగా పట్టుకుని అతని శరీరానికి మరింత ఒత్తిడి చేశాను. అతని చేతులు నా వీపును తడమడం మొదలైంది. నా శరీరంలోని ప్రతి అణువు అతని స్పర్శకు స్పందించింది. అతను నా చీరను మెల్లగా తొలగించాడు. నా చర్మం అతని వేళ్ల స్పర్శకు బహిర్గతమైంది. నా శరీరం అతని స్పర్శలో ఒక అగ్నిపర్వతంలా రగిలిపోయింది. గోపి నా శరీరాన్ని తన చేతులతో అన్వేషించాడు. ప్రతి స్పర్శలో ఒక తీవ్రమైన కోరిక దాగి ఉంది. అతను నా రొమ్ములను సున్నితంగా తాకాడు. నా శరీరం ఆనందంతో వణికింది. నేను అతని చొక్కాను విప్పాను. అతని గట్టి శరీరాన్ని నా చేతులతో తడిమాను. మా శరీరాలు ఒకరినొకరు ఆకర్షించాయి. ఒక అనిర్వచనీయమైన శృంగార లయలో కలిశాయి. గడ్డివాము మీద మేము ఒకరినొకరు పూర్తిగా అనుభవించాము. మా కోరికలు ఒక అగ్నిజ్వాలలా రగిలాయి. అతని స్పర్శలు, ముద్దులు, ఆలింగనాలు నన్ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఆ రోజు మేము గడ్డివాము మీద పూర్తిగా ఒకరినొకరు సొంతం చేసుకున్నాము. ఆ క్షణాలు మా జీవితంలో అత్యంత మధురమైన, శృంగారభరితమైన జ్ఞాపకాలుగా మిగిలాయి. ఆ తర్వాత కూడా మేము అనేక సాయంత్రాలు ఆ పొలంలో, గడ్డివాము దగ్గర కలుసుకునేవాళ్లం. ప్రతి సమావేశంలో మా శృంగారం మరింత బలపడింది. గోపి నా శరీరాన్ని తన స్పర్శలతో, ముద్దులతో అలంకరించేవాడు. నేను అతని ఆలింగనంలో పూర్తిగా మునిగిపోయేదాన్ని. మా శృంగారం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అది మా హృదయాలను కూడా ఒకటిగా చేసింది. గోపి నాకు చదువులో ఎంతో సహాయం చేశాడు. అతని ప్రోత్సాహంతో నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాను. మా స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ ప్రేమలో శృంగారం ఒక అందమైన అధ్యాయంగా మెరిసింది. కొన్నాళ్ల తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు మేము సంతోషంగా మా ఊరిలోనే ఉంటున్నాము. లక్ష్మయ్య గారు మాకు అండగా నిలిచారు. గోపి నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఆ గడ్డివాము మా ప్రేమకు, మా తీవ్రమైన ప్రేమ సాక్షిగా నిలిచింది.